పిల్లలు మొబైల్ చూస్తూ ఉంటారు తినేటప్పుడు. అలాగే టీవీలో మనకి యాడ్స్ వస్తుంటే ఆ ఫుడ్డే కావాలని చెప్తూ ఉంటారు అని మీరు చెప్పారు. సో, ఆహ్, జంక్ ఫుడ్ మన పైన ఎంత ప్రభావం చూపిస్తుందో, గ్యాడ్జెట్స్ కూడా మన పైన అంతే ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మన లైఫ్ సర్కిల్‌ని, ఒక హెల్తీ లైఫ్ సర్కిల్‌ని ఎంత స్పాయిల్ చేస్తున్నాయి అనేది మీ మాటల్లో వినాలనుంది గ్యాడ్జెట్స్ పైన. ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలియా గవర్నమెంటు ఒక తీర్మానం చేసింది. అవును. ఎందుకంటే పిల్లలకి గాడ్జెట్స్, సెల్ ఫోను ఎంత దూరం పెట్టాలి? అసలు వాళ్ళని ఏ వయసు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వాలి? సోషల్ మీడియా యూజ్ చేయాలి. సోషల్ మీడియా యూజ్ చేయాలి అనే దాని మీద కొన్ని నియమ నిబంధనలు పెట్టాలి అని చెప్పి అది 14 సంవత్సరాల, 16 సంవత్సరాల అని వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళు గాని ఏదన్నా ఒక చట్టం తీసుకొస్తే అది చూసి వేరే దేశాల వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ చాలా చిన్న పిల్లలు కూడా వాష్‌రూమ్‌కి కూడా ఫోన్ పట్టుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. పైగా పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్లష్ చేయాలి అని కూడా మర్చిపోతున్నారు. ఫ్లష్ చేయట్లేదు. అంటే వాళ్ళు మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంటుంది. చేతిలో ఫోను, మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. ఈ మూడిటికి కోఆర్డినేషన్ కుదరట్ల. ఓకే. మనిషికి, మనసుకి, చేతిలో ఉన్న గాడ్జెట్‌కి ఒక అనుసంధానం ఉండాలి. నేను ఎక్కడున్నాను? ఏ టైంలో ఫోన్ పట్టుకున్నాను? నేను ఏం చేస్తున్నాను? అసలు బాత్రూమ్‌కి ఫోన్ పట్టుకెళ్ళాల్సిన అవసరం ఏంటి? మన మొత్తం ఇంటి మొత్తంలో బాత్రూంలో ఉన్నంత బ్యాక్టీరియా ఎక్కడా ఉండదు. మరి ఆ బాత్రూమ్‌కి బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యే ప్లేస్ దగ్గరికి మనము మన చేతిలో మొబైల్‌ని ఎందుకు తీసుకెళ్తున్నాం? ఈ మొబైల్‌నే మనం పట్టుకుని నొక్కుతా ఉంటాము. అవునండి. ఈ మొబైల్‌లో గానీ, రిమోట్‌లో గానీ చాలా బ్యాక్టీరియా ఉంటది. మనం ఏం చేస్తాము? ఈ రిమోటు పట్టుకొని నొక్కుతుంటాం ఒక చేత్తో. ఒక చేత్తో పట్టుకొని ఫోన్ నొక్కుతూ ఉంటాం. ఈ 2 చేతులతో కలిపి వంటగదిలోకెళ్తాం. వంటగదిలోంచి ఒక ఫుడ్ తీసుకొచ్చుకొని తింటాం. అమ్మ చాలా బాగా వంట చేసి పెట్టొచ్చు. చాలా జాగ్రత్తగా, హెల్తీగా చేసి పెట్టొచ్చు. మీరేం చేస్తున్నారు? ఆ ఫుడ్ తీసుకొచ్చి మీ ఫోన్ తోటి, మీ రిమోట్‌లోను నుంచి మీ చేతుల్లోకొచ్చిన బ్యాక్టీరియా తోటి మీరు ఫుడ్ తింటున్నారు. అవును. కానీ మేము ఎంత అయినా సరే మేము చేతులు కడుక్కొని ఫుడ్ తింటాము అనేంత తెలివితేటల్లో గనక మీరుంటే, అంత గమనంలో గనక మీరుండుంటే, కాన్షియస్‌గా. అంత కాన్షియస్‌గా, అంత ఎరుకలో మీరుంటే గనక అసలు మీరు బాత్రూమ్‌కి ఫోనే పట్టుకెళ్ళరు. ఎక్కడో మొత్తం ఇది బ్రేక్ అయింది ఇక్కడ. ఫస్ట్ అసలు మొబైల్ బాత్రూమ్‌కి తీసుకెళ్ళడమే తప్పు. అలా తీసుకెళ్తున్నాం అన్నప్పుడే మనలో ఎక్కడో కనెక్షన్స్ వీక్ అయ్యాయి. హ్మ్. ఈ వీక్ అయిన కనెక్షన్స్‌లో మనం చేసే పనులు వీక్‌గానే ఉంటాయి. అవి మన దెబ్బతీస్తాయి. మనల్ని ఇంకా వీకెండ్ చేసేస్తాయి. అందుకని సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో మనం వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళకూడదు. అది మొదటి నియమం. అలాగే పొద్దున్నే లేస్తూనే ఏదో కొంపలు అంటుకుపోయినట్లు, సూర్యుడు ఏదో పని పాట లేకుండా ఉదయించినట్లు, మనం కూడా పని పాట లేకుండా ఫోన్ పట్టుకుంటాం ఫస్టు. మనకేం మెసేజెస్ వచ్చాయి? మనం అసలు ఈ దేశ అధ్యక్షులమో, లేతే ఇంకోటో అన్నంత లెవెల్‌లో మనకే బోలెడు వచ్చేస్తాయి అన్నట్లు ఆ నోటిఫికేషన్స్ చూసుకుంటా ఉంటాం. అది ఎంత తప్పు అంటే లేవగానే లేచిన తర్వాత ఒక గంట పాటు ఫోన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వద్దని చెప్తున్నారు డాక్టర్లు. 1 అవర్ ముట్టుకోవద్దని చెప్తున్నారు. ఈ 1 అవర్ మరి మీరేం చేయాలి? శుభ్రంగా దాన్ని ఛార్జింగ్‌కి పెట్టి వాష్‌రూమ్‌కెళ్ళండి, టీ తాగండి, ఎండలో కూర్చోండి, ప్రకృతిని చూడండి. మన ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు మీద ఒక పెట్టు ఉంటది. ఆ చెట్టుకు కొన్ని పువ్వులుంటాయి. గమనించండి. ప్రకృతిని ఆస్వాదించండి. మనము ఈ ఫోన్‌లో కొంతమంది పువ్వులకి సంబంధించి గుడ్ మార్నింగ్ అని పెడుతుంటారు. అసలు ఈ గుడ్ మార్నింగ్‌కి రూ. 10 పెట్టారంటే ఎవ్వరు గుడ్ మార్నింగ్ చెప్పరు మనకి. అవును. పువ్వులు గుడ్ మార్నింగులు, పులులు గుడ్ మార్నింగులు, పిల్లులు గుడ్ మార్నింగులు పెట్టేస్తా ఉంటారు మనకి. మనము ఆ ఫోన్‌లో ఉన్న పువ్వుని చూడడానికి మనం ఇష్టపడతాం గానీ, మన ఇంటి పక్క ఉన్న చెట్టు మీద ఉన్న పువ్వుని చూడడానికి ఇష్టపడం.